ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మరి దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన రక్తం చేత కడవబడ్డ వారే ఆయన మూలంగా పుట్టినవారు. మరి వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటిదంటే, మీరు లోకమును జయించుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దినమున మరి ఏ పని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావు, నువ్వు ఆయన బిడ్డగా, ఆయన మూలంగా నువ్వు పుట్టిన దానవు, పుట్టిన వాడవు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు జయమిస్తుంది. మరి లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే ఇక్కడ దేవుని వాక్యం మరలా సెలవిచ్చుచున్నది ఏంటిదంటే, మన విశ్వాసం ద్వారా లోకముని కూడా జయించవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ రిజల్ట్ కోసమైతే నువ్వు వేచి ఉన్నావో, లేదా ఏ పని కోసమైతే నువ్వు వేచి ఉన్నావో, లేదా దేని కార్యం కొరకైతే నువ్వు వేచి ఉన్నావో, కానీ ఈ దినం దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ, దేవుని ప్రేమ ద్వారా ఆయన మాటలు నీకు సెలవిస్తుంది ఏంటంటే, నీవు లోకమును జయించి ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇట్టి విధంగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఎందులో ఏ విషయంలో అయితే నువ్వు ఓటమి పొంది ఉన్నావో, కానీ ప్రభు ఖచ్చితంగా నీకు విజయం ఇస్తానంటున్నాడు. కాకపోతే ఒక్క మాట దేవుడు మనకు సెలవిస్తున్నాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే విశ్వాసం చేత లోకమునైనా జయించవచ్చు. మరి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు కదా, ఆయన మనతో అన్నాడు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంచినా కానీ ఈ కొండ ఆ ప్రక్కకు వెళ్ళమన్నా కానీ వెళ్ళునన్నాడు. మరి అంత విశ్వాసము మనలో ఎంత విశ్వాసం ఉన్నా కానీ ఆ విశ్వాసం దృఢంగా ఉండి నమ్మకంతో ఉంటే కనుక ఆ కార్యమును మనం విజయం పొందుతాం. మీ లోకంలో మీరు జయించేదరు అని దేవుని వాక్యం సెలవిచ్చిన ఎడల, మరి నువ్వు చేస్తున్న పని, నువ్వు ఎదురు చూస్తున్న ఆ రిజల్ట్, అది దేవుని చిత్తమైతే ఖచ్చితంగా నీకు విజయం ఇచ్చి నడిపిస్తాడు. మరి కొన్నిసార్లు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయేమో, కానీ నువ్వెన్ని ప్రయత్నాలు చేసి ఎంతగా ఎదురు చూసినా అన్ని రిజల్ట్ ఫెయిల్ అని వస్తుందేమో. నువ్వే పని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది కూడా ఓటమే కలుగుతుందేమో. మరి నీ పక్కన వారు విజయంతోనున్నారేమో, వారు దేవుని నమ్మకం ఉంచలేదే, మరి నేను దేవుని నమ్మొచ్చున్నా మరి నాకు ఏ కార్యం కావట్లేదని నువ్వు ఆలోచించవచ్చు. కానీ పక్కన వారు దేవుని నమ్మకున్నా ఎలా వారు విజయం పొందుతున్నారని నువ్వు ఆలోచించినట్లయితే దానికి కూడా దేవుడు సమాధానం ఇస్తున్నాడు. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుందట, భక్తిహీనులకు సంతోషం ఒక్క నిమిషమే. వారు భక్తిహీనులు కాబట్టి వారికి విజయం ఉంటుంది, కానీ అది ఎంతసేపు, విజయము కొద్ది కాలం ఉండును. భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషం మాత్రమే ఉండు. మరి దేవుని బిడ్డలకు, ఆయన మూలంగా పుట్టిన వారమైన మనకు దేవుడు సదాకాలమును సంతోషంనిచ్చి, సదాకాలం విజయమునిచ్చి, మీరు లోకమునే జయించేసారు వెళ్ళు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుని బిడ్డలమైన మనకు ఎంతో కృపను చూపించిన మన దేవుడు ఎట్టివాడంటే అత్యంత శక్తివంతుడైన మన దేవుడు. నీ ప్రక్కనున్న వారు మరి వారు భక్తిహీనులైనప్పటికీ వారికి విజయము కొద్ది కాలమేనట, మరి వారికి సంతోషం ఒక్క నిమిషమే అట. నీవు దేవుని మూలంగా పుట్టిన దానవు, పుట్టిన వాడవు గనక నువ్వు ఈ దినమున గర్వపడవలసిన విషయము అదేంటిదంటే, నీవు దేవుని మూలంగా పుట్టి ఉన్నావు కాబట్టి నువ్వు లోకమునే జయించేది వెళ్ళు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మొదట ఆయన లోకమును జయించి, ఆయన మూలంగా పుట్టిన వారమైన మనకు లోకమును జయించే శక్తిని ఆయన ఇచ్చి ఉన్నాడు. కాకపోతే మొదట మనం ఉంచవలసింది విశ్వాసము. ఎంత గొప్ప పనైనా సరే, అది ఎంత గొప్ప సమస్య అయినా సరే, నీకు గనక విశ్వాసం ఉంటే ఆ విషయంలో నువ్వు విజయం పొందకుండా ఉండలేవు. నువ్వు విజయం పొందే ఆ కార్యమును చూస్తావు. అది దేవుని చిత్తమైతే, నువ్వు ఎదురు చూస్తున్న కార్యం, నువ్వు వేచి ఉన్న కార్యము, మరి నువ్వు చేస్తున్న పని అది దేవుని చిత్తమైతే నువ్వు ఖచ్చితంగా దానిలో విజయమును పొందుకుంటావని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మొదట ఆయన లోకమును జయించి, తర్వాత ఆయన మూలంగా పుట్టిన వారమైన మనకు లోకమును జయించి అర్హతని, శక్తిని ఇచ్చి ఉన్నాడు. కనుక విశ్వాసం గనుక మనం బలంగా నమ్మకం ఉంచితే కనుక నువ్వు చేసే పని పెద్దదైనా, నువ్వు ఎదురు చూసే కార్యం చిన్నదైనా పెద్దదైనా, నువ్వు ఉన్న సమస్య ఎటువంటిదైనా కానీ
విశ్వాసం ఉంచితే కనుక నీకు లోకముని జయించే శక్తిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. నువ్వు చేస్తున్న పని ఆ దేవుని చిత్తమైతే ఖచ్చితంగా దేవుడు నీకు విజయమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవానికి వందనం చెల్లిస్తున్నాం. యేసయ్య కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అద్వితీయుడా, ఆశ్చర్యకరడానికి వందనములు నాయనా, నీకు స్తోత్రములు ప్రభువా. అవును యేసయ్య, నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. లోకమును జయించే శక్తిని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. వీరు ఎదురు చూచున్న కార్యం నీ చిత్తమైతే ఖచ్చితంగా ప్రభువా నువ్వు వారికి విజయం అనుగ్రహిస్తామని సెలవిచ్చినందుకు వందనం చెల్లిస్తూ అందరిని జ్ఞాపకం చేసుకోమని హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ దీవించి ఆశీర్వదించమని నేను ప్రార్థన అంతటి అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్.